శ్రీరామండి. ఢిల్లీలో ఒక కోర్టులో ముద్దాయిలు నుంచో పెడతారు కదా బోన్లో, అలాగే తీసుకొచ్చి ఒక ఆయన నుంచో పెట్టారట. అతను ఒక హత్య కేసు కింద విచారణ కోసం నుంచో పెట్టారు. అక్కడ చాలా బియ్యం తీసుకొచ్చేట వస్తూ మరి ఎలా చెక్ చేయలేదో ఏమో మరి పోలీసులు బియ్యం తీసుకొచ్చి పూజ చేస్తున్నట్ట, మంత్రాలు చదువుతున్నట్ట, బియ్యం జల్లుతూ కోర్టు హాల్ అంతా బీభత్సమైన మంత్రాలు. అక్కడున్న లాయర్లు అందరూ స్టన్ అయిపోయి భయపడి భయభ్రాంతులకు గురైపోయి జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లారు. తీరా ఆ చదువుతున్నవాడు మాంత్రికుడు కాదు, చేతబడులు విద్యలు వచ్చినవాడు కాదు, ఒక డాక్టర్. ఒక హత్య కేసు కింద కోర్టులో విచారణ కోసం అని పిలిపిస్తే జడ్జి గారు లాయర్లు అందరూ ఉండగా ఆ బియ్యాన్ని తీసుకొచ్చి మంత్రాలు చదివి మొత్తం పోస్తున్నట్టు, మీ మీద చేతబడి చేస్తున్నాను అని. చేసిందే ఒక తప్పు. ఆ తప్పుకు పిలిపిస్తే దానికి ఏదన్నా చేస్తే చేశానని ఒప్పుకోవాలి, చేయకపోతే కనుక ఇలా చేయలేదు సార్ అని చెప్పాలి, మెదలకుండా కూర్చోవాలి. తర్వాత ఇతనికి వెంటనే జైల్లో వేయండి, ఇతనికి కఠిన శిక్ష వేయాలి అని చెప్పి జడ్జి గారు చెప్పంగానే సారీ సార్ తప్పైపోయింది, తప్పు మళ్ళీ చేయను అన్నట్ట. చదువుకోగానే సరిపోతుందండి సంస్కారం లేనప్పుడు? చేతబడులు చేయడానికి నువ్వు విద్య లేనివాడివా, లేకపోతే ఏమన్నా మూర్ఖుడువా? డాక్టర్ వృత్తిలో ఉండి డాక్టర్ చదువు చదివి ఇలాంటి చేతబడి చేష్టలేంటి జైల్లో, కోర్టులలో చేతబడి చేష్టలేంటి? పక్క ఖైదీ ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయపడి చచ్చేటట్టు ఇట్లాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. నిజంగా చేతబడులు రాకపోయినా నాకు అన్నీ వచ్చని. నిజమా కదా? సెకండ్ ఎపిసోడ్లో ఇదే టాపిక్ మీద సెకండ్ ఎపిసోడ్లో ఒకళ్ళ గురించి చెప్తానండి, నిజంగా చేతబడులు చేసేవాళ్ళ గురించి. ఓకేనా?